దాదాపు డిసెంబర్ 9, 2024 అంటే 20 నెలల క్రితం ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకుండా క్యాబినెట్ హోదా కల్పిస్తున్నామని అంటంలో అర్థం ఏంటనేది మనం లోతుగా చూస్తే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతా ఉంది. దాంట్లో నాగబాబు గారికి మంత్రిగా ఇవ్వటం లేదు. అప్పటికప్పుడు సడన్గా మంత్రిగా ఇవ్వకపోతే మళ్ళీ మీడియా వాళ్ళు మళ్ళీ అందరూ గగ్గోలు పెడతారు కాబట్టి సో అందుకని ముందే ఒక 2 నెలలు ముందే అతనికి ఏదో క్యాబినెట్ హోదా కల్పిస్తున్నామంటే ఇంకా ఇంతటితో అయిపోయింది. రేపు పొద్దున ఇవ్వటం లేదనేది సడన్గా కాకుండా ఇప్పుడు చేసినట్టుగా కనపడుతుంది. ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ క్యాబినెట్ హోదా ఇచ్చేశారు కాబట్టి ఇంకా మంత్రి ఇవ్వడం అని చెప్పినట్టుగా ఉంది. అంటే దీన్ని చూస్తే ఏంటంటే ప్రజలకు కూడా వాళ్ళు బాండ్లు రాసి ఇచ్చారు, సూపర్ 6 ఇచ్చేస్తామని చెప్పి. సో మీ ఇంటికి ఇంతగా వస్తాయని చెప్పి అది ఎగ్గొట్టారు. ఆఖరికి పవన్ కళ్యాణ్కి రాసి ఇచ్చారు బాండ్, మీ అన్నకి మంత్రి పదవి ఇస్తామని చెప్పి, అది ఎగ్గొట్టారు అనేది ఇప్పుడు అంటే ఆయన ఫీల్ కావట్లేదు కదా, మీరెందుకు బాధపడతారు? మేము కూడా ఏం బాధపడలేదు సార్. వాళ్ళకి అది కందికి లేని దొరద కత్తిపేటకి ఎందుకని మాకెందుకు, వాళ్ళు కొట్టుకుంటారా తిట్టుకుంటారా, కందకు లేని బాధ కత్తిపేటకి ఎందుకంటే వాళ్ళకి లేని బాధ మాకెందుకు వస్తుంది. సో నేను క్లియర్గా అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరోసారి మోసం చేశాడు ప్రకటన ఇచ్చనేది దీంట్లో స్పష్టంగా కనపడుతుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకారమే ఆయనకి. ఎందుకంటే ఎస్ మీరు మమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేసినా 50 సీట్లు ఇస్తామని 21 ఇచ్చినా 21లో 10 మంది పంపించారు. 50 సీట్లు ఆయన ఎక్కడ అడిగాడు? మా బోటి వాళ్ళని వ్యాసాలు రాసేవాళ్ళం 50 అడిగితే మీకు ఇచ్చేస్తారంటే ఆయనే భయపడ్డాడు కదా. నేను ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత లేదా అని పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చినాడికి మరి 50 సీట్లు అనేది తక్కువే కదా. సో మరి 50 సీట్లు అడుగుంటే వాళ్ళు ఆయనకి ఒక కమాండింగ్ సిచ్యువేషన్ వచ్చేది. సార్ రేపు పొద్దున కూడా 21 ఇస్తారేమో మరి మీకు, అంతేనా? అంతకంటే ఏం పెంచేది ఉంటుంది. ఈయన అడగట్లేదు కదా సార్. లేదా ఒకవేళ 30-40 ఇచ్చారు, 15 ఏళ్ళు వాళ్ళు అడగకముందే 15 ఏళ్ళు 30-40 ఇచ్చారనుకోండి, ఇంకో 10 మందిని తెలుగుదేశం వాళ్ళు పంపించిస్తారు. అంతమంది కొత్తగా ఇచ్చేదే ఉంది. సో ఇది ఒకటి కనపడుతుంది ఇక్కడ క్లియర్గా. 2 పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మీరు వీడియో వేశారు కదా, వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన ఇవన్నీ అన్నప్పుడు అసలు ఈ ప్రభుత్వంలోనే కుటుంబ పాలన ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు సకల శాఖల మంత్రి. ఇప్పుడు నాగబాబు గారు క్యాబినెట్ హోదా, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మంత్రి. అలానే చూస్తే అక్కడేమో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇక్కడేమో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు. ఇక్కడ చూస్తేనే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడేమో ఎంపీ. ఇలా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పురంధేశ్వరి గారు ఎంపీ. సో ఇట్లా చూసుకుంటే మరి కుటుంబ పాలన కదా ఈరోజు నడుస్తూ ఉంది. సో మరి దాని మీద విమర్శలు చేస్తారు. జనసైనికులు ఎట్లా ఫీల్ అవుతారు? సంతోషపడతారా? అన్నదమ్ములు ఇద్దరికి పదవులు వచ్చినాయి సార్, సంతోషపడటం కాదు, వాళ్ళు ఏమన్నా ఎదురు తిరిగి మాట్లాడితే మిమ్మల్ని పార్టీ నుంచి తీసేస్తారా, మీ కమిటీని రద్దు చేస్తున్నా అంటున్నాడు. ఇక అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఈ 3 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి అనుభవించాలి, ఇప్పుడు ఎందుకు గొడవలు పెట్టుకొని రావటం అని చెప్పి వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతున్నట్టు మంచిది. తప్పదు కదా, ఈ 2-3 ఏళ్ళు ఉండాలి కదా, మరి ప్రభుత్వంలో ఉన్న ఎందుకు వదిలేసుకోవడం అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడట్లా. లేదంటే జనసేనలో ఎంతమంది లేరు? ఇప్పుడు మీరేంది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి. సో నాకు తెలిసి జనసేనలో సీనియర్ లీడర్ అంటే మన నాదెండ్ల మనోహర్ తర్వాత ఈయన ఉంటాడేమో. నాదెండ్ల మనోహర్ ఎందుకంటే రాజకీయాల్లో చూస్తే ఆ పార్టీలో ఉన్నాం. మరి ఇప్పుడు ఇట్లాంటి పదవులు మరి వచ్చారు. పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం బొలిశెట్టి సత్య అచ్చంగా పర్యావరణవేత్త, అటువంటి వాళ్ళని ఆయన అసలు వెళ్ళిపోయాడు కదా పార్టీలో. వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని, వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అంటే వీళ్ళు ఇప్పుడు కొండలు కొడతా ఉంటారు, పొద్దున ఆయన అడుగుతారు కదా నువ్వు పర్యావరణం తప్పుకోమని చెప్పి. ఆయన దానికి సంబంధించి రిలేటెడ్ గా ఉన్నాడు, అంతకుముందు కేసులు కూడా వేసినటువంటి వ్యక్తి. సో మరి ఏం చెబుతాడు సమాధానం? సో వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పదలుచుకునేది, మేము కూడా కుటుంబాలకే ప్రయారిటీ ఇచ్చుకుంటాం, దాని తర్వాతే పార్టీ అనేది ఆయన చెప్పదలిచాడు. మీ జెండా ఇప్పుడు నాగబాబు గారు ఏం కష్టపడ్డాడనండి? నాగబాబు గారి కంటే ఎక్కువ పార్టీ కోసం కష్టపడి డబ్బులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు ఎమ్మెల్సీ ఇవ్వటాన్ని వ్యతిరేకించారు చాలామంది. సో మళ్ళీ మంత్రి పదవి ఇస్తే జనసేనలో తీవ్రంగా వ్యతిరేకత వచ్చేది. ఇప్పుడు ఈ క్యాబినెట్ ఇచ్చినా కూడా జనసేనలో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పదవిని క్రియేట్ చేసి పాయింట్ ఏంటంటే సైనికుల్లో ఎలాంటి ఫీలింగ్ ఉందనే దానికంటే కూడా ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఎలా మాటలు మారిపోతాయి అంటానికి ఇవన్నీ ఉదాహరణలుగా కనిపిస్తాయి. చంద్రబాబు గారు ఏమో మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు అసలు నా కుటుంబ రాజకీయాలంటే కుటుంబం నుంచి ఎవరిని తీసుకురాకూడదని చెప్పిన ఆయనేమో స్వయం పనిచేయొచ్చు కదా, అందరూ ఫ్రంట్ ఎండ్ లో వచ్చి పనిచేయాలన్నప్పుడు మరి ఇప్పుడు క్యాబినెట్ పోతారు. రైట్.